హాయ్ గైస్, వెల్కమ్ టు భారతి హోమ్ ఛానల్. నేను మీ హరిణిని. అండ్ ఈ ఫ్లైట్ చాలా బాగుంది కదా. ఈ ఫ్లైట్ మాయ బెంగళూరు వెళ్ళినప్పుడైతే మాకు షేర్ చేశారు. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేనే హరిణి అనమాట. అండ్ మా సిస్టర్ నేను ఒక గోధుమ రాయి అనే కార్యక్రమానికి అటెండ్ అయ్యాను అనమాట. ఇంకొచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ పెళ్ళికి అయితే మేము వచ్చాము అనమాట. అండ్ నేనైతే మీకు హాయ్ చెప్తాను. అండ్ ఇదేనండి ఆ కార్యక్రమం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు వాయిస్ ఓవర్ మొత్తం నాది అనమాట. మమ్మీ చూసారు ఎంత బిజీగా ఉన్నారు. మమ్మీ పెళ్లి పనుల్లో చాలా బిజీగా అయితే ఉన్నారనమాట. అండ్ మేమైతే ఇక్కడ మొత్తం రీసెంట్గా మమ్మీయే చేశారనమాట ఈ పెళ్లి కార్యక్రమం మొత్తం అనమాట. అమ్మమ్మ వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా మిస్ అవుతున్నా అమ్మమ్మ వాళ్ళని. అండ్ ఇక్కడే అమ్మ మొత్తం చేస్తున్నారనమాట వాళ్ళ చేతుల మీదుగా. ఇక్కడ మొత్తం అయితే డెకరేషన్ మొత్తం మా మమ్మీయే చేసుకున్నారు. గోధుమ రాయి ఒక్కసారి ఇంట్లో పెట్టిన వెంటనే ఇంట్లో పండగ స్టార్ట్ అయిపోయినట్లే, అలాగే సందడి కూడా మొదలైపోయినట్టే గాయస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లోని. నా ఛానల్ ఒకటి ఓన్గా ఉంది, అది ఈసారి మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. మా మమ్మీ పెళ్లి పనుల్లో చాలా బిజీ అండ్ నేనైతే వీడియోలో చాలా బిజీ అయ్యాను. అలా వీడియో క్లిప్స్ మొన్న కొన్ని తీసాను అనమాట గాయస్. అసలు ఏంటి గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ చేసుకోవట్లేదు, అసలు కామెంట్స్ కూడా పెట్టట్లేదు. మెయిన్గా నా వీడియోస్ మా సిస్టర్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, మా మమ్మీ వీడియోస్ చూస్తున్నారు గాయస్. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి గాయస్. కామెంట్స్ కూడా చేయండి, మమ్మీ ఎలా ఉన్నారో కామెంట్స్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా సిస్టర్ నేను తీసుకున్న రీసెంట్ డ్రెస్ వీడియోస్ కూడా పెట్టారు, బాగున్నాయి. అండ్ లైక్స్ చేసినందుకు థ్యాంక్స్ గైస్. అండ్ నేను మా చెల్లి మా మమ్మీ ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ వీడియోస్ ఫొటోస్ చాలా తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా తీసుకున్నాం. పెళ్ళంటే చాలా పెద్ద హడావిడి అంటే మా మమ్మీ చెప్తున్నారు. ఇంకా వీడియో అయితే మా సిస్టర్ షూట్ చేస్తుంది. మేము అలా వెళ్ళి కొన్ని బ్లాగ్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. పెళ్ళంటే చాలా హడావిడి గాయస్. ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ మొత్తం మమ్మీయే చేసుకున్నారు. ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బ్లాగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత వీడియోస్ మొత్తం షూట్ చేసుకుంటా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం గాయస్. వచ్చిన చుట్టాలందరినీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి తాంబూలాలు ఇస్తూ మమ్మీ అయితే చాలా హడావిడిగా ఉన్నారనమాట. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి బన్ అనమాట, మా అమ్మాయి తెచ్చారు. అమ్మకైతే చాలా ఇష్టం అనమాట, మేము కూడా తింటాం. చాలా అయితే చాలా బాగుంటుంది. మమ్మీ అయితే ఎప్పుడు చూస్తా మా అమ్మాయి తెచ్చినప్పుడు తింటూనే ఉంటారు, ఎందుకంటే చాలా ఇష్టం అమ్మకి. ఇందులోని చెర్రీస్, కొబ్బరి ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్స్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాం గాయస్. ఇక్కడైతే పావు బజ్జీ పెట్టారు. పావు బజ్జీ రీసెంట్గా పెట్టారు, అసలు ఎప్పుడు పెట్టారు అనమాట. పావు బజ్జీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ తిరిగేసాం. అలా చూస్తూ చాలా అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ అయితే చేశాను గాయస్. అండ్ వచ్చేసి నేను మా చెల్లి అయితే ఇంకా ఫొటోస్ బాగా ఫొటోస్ దిగామన్నమాట. ఇంకా మా చెల్లి నేను వేసుకున్న డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నేను మా చెల్లి మా మమ్మీ మా పిన్ని అయితే వచ్చామన్నమాట వీడియోకి. అండ్ ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది నేనే. ఇక్కడైతే బుద్ధుడు విగ్రహం పెట్టారు. చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు. అండ్ మమ్మీ అయితే ఇక్కడ ఫొటోస్ చెల్లికి నాకు తీశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగాం కానీ మాకైతే ఏమి మా మమ్మీ తీసుకోలేదు. అసలు ఎప్పుడు చూసినా తిన్నవే పెడతారు. షాపింగ్ మొత్తం మేము అవుట్ సైడ్ చేస్తాం, ఎగ్జిబిషన్లో అసలు ఏంటి చెయ్యమన్నమాట. అండ్ మమ్మీ అయితే తినేవి కొంటారు కానీ బయట షాపింగ్ చేస్తాం కానీ ఎగ్జిబిషన్లో ఎప్పుడు షాపింగ్ అయితే చెయ్యం మేము. అండ్ రీసెంట్గా అయితే విజయనగరం వెళ్తే మీకు అందరికీ తెలుసు, టెంపుల్స్ అయితే వెళ్ళాము, విజిట్ చేసామన్నమాట. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క దగ్గర వీడియో బ్లాగ్ అయితే తీసుకుని మేము షాపింగ్కి వెళ్ళాం. అక్కడ మాకు ఇష్టమైన ఐటమ్స్ మొత్తం అక్కడే షాపింగ్ మొత్తం అయిపోయింది. అండ్ మేము బెంగళూరు అయితే వెళ్ళాము. అక్కడ 8 years ఉన్నా. అక్కడైతే మాకు ఇష్టమైన ప్లేస్ అనమాట బెంగళూరు. అండ్ మా చెల్లికి నాకు బెంగళూరులోనే చాలా ఇష్టమైనవి షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాం. మనకి ఎప్పుడైనా కావాలంటే బెంగళూరుకే వెళ్తాం అన్నమాట.
అండ్ మేము ఫుడ్ జోన్కి వచ్చేసాం. ఇక్కడైతే పావ్ బజ్జీ నూడిల్స్ అయితే మేము తిన్నామన్నమాట. మా చెల్లి అయితే నాకు పావ్ బజ్జీ తీసుకోండి అని చెప్తుంది. మా మమ్మీ సరేలే పావ్ బజ్జీ తీసుకుంటానని చెప్పారు. నేనైతే ఇంకా తెలిసింది కదా గాయస్, వీడియోస్ ఎప్పుడు బ్లాగ్స్ తీసుకోవడం షార్ట్ తీసుకోవడమే ఉంటాను పనిగా. అండ్ మా మమ్మీ ఇచ్చేసారు, నూడిల్స్ తీసుకున్నారు, పావ్ బజ్జీ అండ్ సమోసా కూడా తీసుకున్నారు. ఆల్మోస్ట్ అన్ని రకాలు తినేసాము. అండ్ మా మమ్మీ పిన్నితో మాట్లాడుతున్నారు. అండ్ నేనైతే మా చెల్లిని కవరింగ్ చేస్తున్నాను వీడియోస్లోనే. ఇక్కడ మా పిన్ని, ఇక్కడ మా మమ్మీని, మా చెల్లిని ముగ్గురిని కవరింగ్ చేస్తున్నాను. అండ్ నాకు ఇచ్చారు ఏంటంటే నూడిల్స్ అండ్ చాట్ ఇచ్చారనమాట. ఈ రెండింటిని వీడియో తీసుకోమన్నారు. నేనైతే వీడియో తీసుకునే పనిలో ఉన్నాను. అండ్ మా మమ్మీ మా చెల్లి అయితే తింటున్నారు. రీసెంట్గా అయితే విజయవాడలో చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగిందనమాట. గాడ్ గ్రేస్ అక్కడైతే చుట్టుపక్కల ఎవరూ లేరు, చాలా మంచిది అయ్యింది, ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.